హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి అండి. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ తను రిలీజ్ అయ్యిండారు అని చెప్పేసి, బెయిల్ రాగానే రిలీజ్ అయ్యిండాడు అని చెప్పేసి అందరికీ అది తెలిసిన విషయమే. కాకపోతే ఇక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఆల్రెడీ కోర్టులో ఉంది కేసు అనుకున్న తరుణంలో ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ ఆ ప్రాబ్లం కాస్త జాస్తి అయ్యే ఛాన్సెస్ అయితే దొరుకుతూ ఉందండి. మళ్ళా కూడా తనని అరెస్ట్ చేయడము, తనని పిలుచుకొని దీనికి ఇంట్రోగేషన్ పిలుచుకొని వెళ్ళడము అలా జరిగింది. దాన్ని బట్టి ఈ కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానివచ్చును, వేరే ఫ్యాన్స్ కానివచ్చును, అల్లు అర్జున్ హేటర్స్ కానివచ్చును, చూసావా అని చెప్పేసి తప్పుడు కూతలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు దీంట్లో మనకి ఈ వెబ్సైట్స్లో అంతా తప్పుగా చెప్పడాలు అలా అయితే చేస్తున్నారు. దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఎందుకురా అంటే తను ఎంత అన్నా కానీ, ఎంత పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా ఉన్నా కానీ, ఎంత తను వేరే హీరోలకు ఆపోజిట్గా ఉన్నా కానీ, ఎంత తన యాటిట్యూడ్ చూపించినా తను కూడా ఒక మనిషే కాబట్టి అది కూడా మనం న్యాయబద్ధంగా చూస్తే తను అలా చేయకుండా ఉండాల్సిందే. ఇలా తెలిసింది ఆమె రేవతి మేడం చచ్చిపోయిండారు అని చెప్పేసి తెలిసింగానే అతను అవుట్ సైడ్కి రావాల్సిందే. తను రాలేదు, దానికోసంగా ఇలాంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు న్యాయం అనేది నాకైతే అర్థమవుతాం లేదు. కాకపోతే అది తప్పే కానివచ్చును. ఎన్నో జాగాల్లో ఎంతో పెద్ద నేరాలు, ఘోరాలు అవంతా అవుతూ ఉన్నాయండి. అలాంటి పెద్ద సిచ్యువేషన్స్కి కంటే ఇదేం పెద్ద ఇష్యూ కాదు. అయినా కానీ ఇది చాలా పెద్ద ఇష్యూగా మారిపోతూ ఉందండి. ఎందుకురా అంటే కొంతమందిని ఆయన ప్రవర్తన చాలా ఇబ్బంది పెట్టేసింది. అల్లు అర్జున్ గారి ప్రవర్తన, అది పోలీసులను కానివచ్చును, ప్రభుత్వం కానివచ్చును, తెలంగాణ ప్రభుత్వంని, ఆంధ్ర ప్రభుత్వంని, వాళ్ళనంతా ఆయనకి ఎడ్వైటు చాలా తగ్గిండొచ్చిన 100% చాలా తగ్గిపోయి ఉంటుంది కంపల్సరీ. ఎంతైనా ఆయన కూడా ఒక మెగా ఫ్యామిలీ అతనే కాబట్టి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఎవరైనా కానీ మెగా ఫ్యామిలీ తరఫు నుంచి ఏ అభిమాని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి చూద్దండా. ఎందుకురా అంటే మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎలాంటి శత్రువుల్ని, తనని ఎంత దారుణంగా ఎలాంటి వాళ్ళు తన స్థాయికి, తన అర్హతకి సంబంధం లేని వాళ్ళు కూడా తనని నిందించినా కానీ తను ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడి తన స్థాయి ఏంటో అలాగే ప్రవర్తించి ఇప్పటికీ కూడా వాళ్ళకి ధీటైన మాటలు, కచరా మాటలు మాట్లాడకుండా ఇప్పటికీ కూడా వాళ్ళని శత్రువులుగా భావించకుండా తన పనేదో తను చేసుకుంటూ వెళ్తున్నాడండి. అది పవన్ కళ్యాణ్ అన్నయ్య. అలాంటి అన్నయ్యకి ఫ్యాన్స్ అయినటువంటి, అలాంటి అన్నయ్యకి తమ్ముళ్ళు అయినటువంటి మనం కూడా ఆయన బాటలోనే నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారిని ఏదో కాస్త బ్యాట్ చేయడానికి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడము, మళ్ళా నాకు ఆయన పేరు చెప్పలేదనడము, అలాంటివంతా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పోస్టులు విపరీతంగా ఏమంటే అది తప్పు ప్రచారాలు చేయడం మాత్రం 100% వద్దు. మనకి మంచితనం అనేది లేకపోయినా చెడుతనం అనేది లేకుండా ఉండాలనేది నా ఒక అభిప్రాయము. దయచేసి ఎవరు కానిలే తన గురించి బ్యాడ్గా వీడియోలు పెట్టడము, బ్యాడ్గా పోస్టులు పెట్టడము మానేయండా. తన గురించి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ తనని మాత్రం తనలా బ్రతకనివ్వండా. తనని గురించి ఇక్కడ నుంచి మాట్లాడడం కూడా వదిలేస్తే మంచిది. మాట్లాడితే మంచిగా మాట్లాడదాము, లేదంటే కానీ గమ్మున ఉందాం. కానీ తను ఒక స్కెచ్, తను ఒక ఇది అది అనేదంతా వద్దండి. పాపం ఇప్పుడే బాధల్లో ఉన్నాడు. ఎంతైనా ఒకప్పుడు చిరంజీవి గారికి, కళ్యాణ్ గారికి చాలా సన్నిహితుడే ఆయన. ఇప్పుడే విరోధమైంది, ఇక నుంచి మళ్ళీ కూడా ఖచ్చితంగా సన్నిహితంగా మారబోతున్నాడు. ఎందుకంటే ఒక్కసారి ఒక ఇన్సిడెంట్ జరిగిన మూలంగా ఆయన అల్లు అర్జున్ గారు ఆయనందుకు ఆయనే స్వతహాగా మై పర్సనల్ నోట్ థ్యాంక్స్ కళ్యాణ్ బాబాయ్ అని కూడా చెప్పడం జరిగింది. కళ్యాణ్ బాబాయ్ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు అని చెప్పిన తర్వాత ఆన్ మై పర్సనల్ నోట్ అని కూడా కళ్యాణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగింది. అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు, ఓ ఆయనలో మార్పు మొదలైంది, ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి ఆయన తెలుసుకున్నారు అని చెప్పేసి మనం అనుకోవచ్చును. కాబట్టి దయచేసి అందరికీ ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు తప్పుడుగా పోలీసుల మీద కానీ, రేవంత్ రెడ్డి సార్ మీద కానీ, అల్లు అర్జున్ మీద కానీ ఎవరి మీద తప్పుడుగా స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు అని చెప్పేసి నా ఒక ఒపీనియన్ను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.